హలో గైస్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే, సో ఈ రోజు ట్రిక్ అయితే మంచి ట్రిక్ అయితే తెచ్చాను. సింప్లీ న్యాచురల్ ట్రిక్ అన్నమాట. ఎవరైతే కష్టపడద్దు. ఇప్పుడు చూడండి, మీరు ఇట్లా లైవ్ పెట్టండి. లైవ్ పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ బటన్ మోడ్ అనేది ఆన్ చేసుకోండి సింప్లీ. సో నేను లైవ్ లో చూపిస్తాను ఎలా బటన్ ఆన్ చేసుకోవాలి, మొత్తం ట్యూటోరియల్ చెప్తాను. సో సింప్లీ ఇప్పుడు చూడండి, లైవ్ పెడతాం. లైవ్ పెట్టిన తర్వాత ఎవరైతే లైవ్ చూడగలుగుతారో, మన వీడియో ఎవరైతే లైవ్ చూడగలుగుతారో వాళ్ళు ఏం చేస్తారంటే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చేసుకునే వరకు వాళ్ళు సో లైవ్ చూడలేరు అనమాట. సో అట్లా మీరు కూడా సో సింప్లీ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. తర్వాత మీరు లైవ్ పెట్టండి. 100% మీకు 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఈజీ కంప్లీట్ అయిపోతారు. ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ చేయండి. వీడియో పూర్తి చూసిన తర్వాత కామెంట్ అయితే తీసుకోండి అనమాట. సో సింప్లీ కామెంట్ ఇచ్చుకోండి. కామెంట్ మెయిన్ ముఖ్యం బ్రో, కంప్లీట్లీ కామెంట్ అయితే ముఖ్యం. సో సింప్లీ కామెంట్ అయితే ఇచ్చుకోండి. మీకు నచ్చిన కామెంట్ అయితే ఇచ్చుకోండి. నేను యాక్సెప్ట్ చేస్తాను, అలౌ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలౌ చేస్తాను. సో మీ కామెంట్ ఎలా ఉందో సో దాని గురించి నేను కామెంట్ చూసిన తర్వాత నేను రెస్పాన్స్ ఇస్తాను, మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకే, సో సింప్లీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లేట్ చేద్దాం అనమాట. సో ఆడియన్స్ వెయిట్ చేస్తలేరు. అన్నయ్య మొత్తానికి సబ్స్క్రైబర్స్ కావాలి, బట్ మీరు ఇంత లేట్ చేస్తున్నారు, సో వీడియో ల్యాగ్ చేస్తున్నారు అనుకోవచ్చు. బట్ కొద్దిగా స్పీచ్ ఇవ్వాలి కదా ఆడియన్స్ కు, అంటే చెప్పాలి కదా. సో అట్లా అనేసి నేనేం చేస్తానంటే కొద్దిగా ఇంట్రో చెప్పాలని చెప్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోకి అయితే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో యూట్యూబ్ లో వెళ్ళిపోవాలి. సో లైవ్ స్ట్రీమ్ పెట్టాలంటే యూట్యూబ్ లో వెళ్ళిపోవాలి అనమాట. సో యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ మీ ఛానల్ ఏదైతే అది ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయ్స్ ఇక్కడ సింపుల్ మనకి ఏముంటుందంటే గాయ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఓకే చేద్దాం. ప్లస్ సింబల్ ఓకే వేస్తుంది చూడండి. సో ప్లస్ సింబల్ ఓకే వేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా వస్తాయి చూడండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే చాలా వచ్చినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో సింప్లీ 1 సెకండ్ ఇక్కడ చూడండి. సింపుల్ మొత్తం మనకు షార్ట్స్ ఉంది, లైవ్ ఉంది, పోస్ట్ ఉంది. మనం లైవ్ పెట్టేయాలన్నమాట. సో లైవ్ పెట్టేయాలంటే ఇక్కడ సింపుల్ ఇక్కడ చూడండి. సో మొత్తానికి అయితే లైవ్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ. సో మొత్తానికి లైవ్ అయితే వచ్చేసింది ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ చూడండి. సో ఎగ్జాక్ట్లీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏముంటుంది చూడండి. సో ఇక్కడ మనకు ఎడిట్ సింబల్ ఉంది చూడండి. సో పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా, ఈ పెన్సిల్ సింబల్ కు ఓకే వేసుకోవాలి. సో మొత్తానికి అయితే చూడండి. సో ఏమేం చేస్తాం అనేది ఆప్షన్ మొత్తం చూడండి. సో మనం సబ్స్క్రైబ్ మోడ్ బటన్ అయితే ఆన్ చేసుకుంటేనే మనకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. కొన్ని సెట్టింగ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, మీకు ఆ లైవ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఓకే వేసుకోండి. పెన్సిల్ సింబల్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో మనకి ఏమేమి ఉంది చూడండి గాయస్ ఇక్కడ. సో మనం ఇక్కడ థంబ్నెయిల్ పెట్టుకోవాలి. 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. లేదా మేబీ సో 1 అవర్ లో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఐ నీడ్ 1K సబ్స్క్రైబర్స్ అని అలా కూడా పెట్టుకోవచ్చు. అంటే సో ఆడియన్స్ కి ఏమైతే అంటే సో ఆడియన్స్ అంటే సో చూస్తారు ఐ నీడ్ 1K సబ్స్క్రైబర్స్, లేదా తక్కువ ఉంటే 100 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అంటే ఐ నీడ్ 100 సబ్స్క్రైబర్స్ అని అలా పెట్టుకోవచ్చు. లేదా సో సింప్లీ మీకు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ థంబ్నెయిల్ లో పెట్టుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోండి, మంచిగా డిజైన్ చేసుకున్న తర్వాత అది ఒకటి సో మెయిన్ థింగ్ అనమాట. సింప్లీ మళ్ళీ ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ టైటిల్ లో రిక్వైర్డ్ ఏం పెట్టుకుందాం అంటే గాయస్ ఇక్కడ ఓయిస్ అనేది మీ ఛానల్ అయితే ఏముంది కదా. సో నేను తీసేస్తాను, అంటే నా ఛానల్ నేమ్ అనమాట. సో సింప్లీ ఇక్కడ కూడా టైటిల్ ఏం పెట్టుకోవాలంటే ఐ నీడ్ లేదా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో సింప్లీ నేను ఏం చేస్తా అంటే 1K సబ్స్క్రైబర్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని గ్రీన్ టిక్ మార్క్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో టైటిల్ చూసి కూడా మన లైవ్ క్లిక్ చేస్తారనమాట. అలా కూడా క్లిక్ చేస్తారు. లేదు ఎందుకోసం క్లిక్ చేస్తారంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ సో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని 1 డేలో పెట్టుకోవచ్చు అనమాట. 1 డే కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే ఆడియన్స్ క్లిక్ కావాలంటే ఏం చేయాలి. సో 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ అయిపోయినారు అనేది ఆడియన్స్ కు థాట్ ఉంటది కదా. సో దాన్ని ఏం చేస్తారు అంటే క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఏమైతే అంటే సో సబ్స్క్రైబర్ చేసుకునే వరకు వాళ్ళు లైవ్ అయితే చూడలేరు అనమాట. అదొకటి మెయిన్ థింగ్ అనమాట. చూసుకోండి మీరైతే గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ పబ్లిక్ ఉంది. సో పబ్లిక్ అయితే ఉందని. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్ ఇక్కడ ఆడియన్స్ రిక్వైర్డ్ ఉంది, నాట్ ఫర్ అది పెట్టుకోండి, మీకు తెలిసిన విషయమే. గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తే డిస్క్రిప్షన్ లో ఏమేమి ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. సో మీ లైవ్ వైరల్ కావడానికి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి అనమాట. సో నేను ఇక్కడ ఇస్తాను ఓన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ లైక్ ఇట్లా ఉంది అనమాట. లైక్ మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. వీడియో లెంత్ అవుతాయి కాబట్టి నేను ఇస్తాను. కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి అనమాట. సో చెప్తే వీడియో లెంత్ అవుతుంది. ఓకే గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇన్వైట్ గెస్ట్స్ ఉంది, మనకు అవసరం లేదు. గో టు లైవ్ టుగెదర్ ఉంది అనమాట, మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయిపోయింది. అండ్ లొకేషన్ మనకు అవసరం లేదు. అండ్ స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి. ఇప్పుడు కొంత గర్ల్స్ ఏం చేస్తారు అంటే ఫీమేల్స్ లైక్ అందరు ఉంటారు కదా, గర్ల్స్ ఫేస్ చూపించకుండా ఉంటారు కదా. ఫేస్ చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఈ స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ చేసుకోవాలి. మన ఫేస్ వద్దు, మన వీడియోస్ ప్లే కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే ఆన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మన ఫేస్ అనేది కనిపించేది. కెమెరా కూడా ఆన్ అయితే సో దానికి ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఆప్షన్ ఉంది. సో మనం ఫేస్ చూపించద్దు అనుకుంటే సో ఈ ఆప్షన్ అయితే
ఇనేబుల్ చేసుకోండి. లేదు మన ఫేస్ ఇనేబుల్ కావాలి లేదు చూపించాలి అనుకుంటే మొత్తానికి ధైర్యంగా సో ఇది ఆఫ్ అయితే ఉంచండి అనమాట. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ షెడ్యూల్ ఫర్ లేటర్ ఉంది. సో మనం షెడ్యూల్ అంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు బిజీగా ఉన్నాను, సో నైట్ నేను లైవ్ తీస్తా అనుకుంటే ఇది షెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ టైం అయితే మెన్షన్ చేసుకోవాలి. అండ్ 19 ఉంది 18, ఈ రోజు డేట్ ఎంత అండి? సో 18 అనుకుంటా 18. సో టుమారో చేయాలనుకుంటే టుమారో పెట్టుకోవచ్చు, లేదా 18 అంటే 18 పెట్టుకోవచ్చు ఈ రోజు. సో అట్లా పెట్టుకున్న తర్వాత ఓకే షెడ్యూల్ డేట్ అయితే అండ్ సింప్లీ టైం నైట్ చేసుకోవాలంటే నైట్, మార్నింగ్ చేసుకోవాలంటే మార్నింగ్, యువర్ చాయిస్ అనమాట. సో నేను అంటే నైట్ 10 o'clock నేను లైవ్ పెడతా అని అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సో నేను నైట్ PM అనమాట, PM ఓకే వేసుకున్నాను సింప్లీ అండ్ దట్స్ వన్ అండ్ ఓకే సింప్లీ ఇంతే అనమాట. అండ్ అగైన్ దెన్ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్ అంటే ఏంటి? సో మానిటైజేషన్ ఇనేబుల్ ఎవరికైతే అవుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే సో సింప్లీ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి. ఇవైతే మొత్తానికి అయితే ఆన్ ఉంటాయి, 2 అయితే ఆన్ ఉంటాయి. ఇక్కడ మనకు ఇక్కడ మానిటైజేషన్ ఎవరికైతే ఇనేబుల్ అవుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇనేబుల్ చేసుకోవాలి. మనకు మానిటైజేషన్ అయితే కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఆఫ్ ఉంటుంది కాబట్టి దానికి ఆబ్వియస్లీ దానికి కదిలియకండి. సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేస్తే గాయస్ ఇక్కడ సో చూసుకుంటే గాయస్ ఇక్కడ నాట్ ఫర్ మేడ్స్ కిడ్స్ అయితే నో వెటేషన్ అయితే మనకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేసేద్దాం సింప్లీ. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు అండ్ లైవ్ అవుతుంది అంటే సో లైవ్ అవుతుంది. ఎక్కడ మనకి ఏమొచ్చిందంటే స్ట్రీమ్ సెట్ పర్ అవుతుంది, తమ్నెయిల్ సెట్ చేసుకోమని చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ లైవ్ పెడతారా డన్ చేసిస్తారా అంటే మినిమం చేస్తారా అడుగుతుంది అనమాట. మనం ఇప్పుడు సింపుల్లీ మనకు సెట్టింగ్ చేసుకున్నాలి. ఏంటిది? సబ్స్క్రైబర్స్ మోడ్ బటన్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుంటేనే మనకు సబ్స్క్రైబర్ బటన్ అయితే ఆన్ అవుతుంది అనమాట. గాయస్ ఇక్కడ డన్ చేసేస్తా సింప్లీ. ఇట్లా డన్ చేసేస్తే గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ డన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ చేయాలి, సో తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనం ఇక్కడ యూలో వెళ్ళిపోదాం. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనం ఛానల్ వెళ్ళిపోదాం. ఛానల్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది కదా, ఇక్కడ లైవ్ లో వెళ్ళిపోయిన తర్వాత సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ అప్కమింగ్ అయితే వచ్చింది, డేట్ అయితే వచ్చింది అంటే మొత్తం షెడ్యూల్ అయితే అయిపోయింది. సో సింపుల్ ఇప్పుడు ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది, 3 డాష్ కి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సో 3 డాష్ కాదు కదా సారీ, అండ్ లైవ్ క్లిక్ చేయాలన్నమాట. లైక్ క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సో మనకి సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెట్టింగ్ ఐకాన్ కు ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ ఇక్కడ మనకు చార్ట్ ఫిల్టర్ టాప్ మెసేజ్ ఉంది, కమ్యూనిటీ మోడరేషన్ ఉంది. సో దీన్ని కమ్యూనిటీ మోడరేషన్ ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఏమేమి ఉంది చూడండి. ఫర్ దిస్ వీడియో ఉంది, ఇక్కడ లైవ్ చార్ట్ అయితే ఆన్ ఉంది. ఇక్కడ మనకు పార్టిసిపేషన్ మోడ్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి సింప్లీ. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ పార్టిసిపేషన్ మోడ్ లో అన్యోన్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉంది, లైవ్ కమ్యూనిటీ ఉంది అనమాట. మనకి ఇక్కడ సెకండ్ వన్ ఓకే వేసుకోవాలి. సెకండ్ వన్ ఓకే వేసుకున్న తర్వాత సింప్లీ మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ చేద్దాం ఇలా. సో సెట్టింగ్ ఐకాన్ అయితే అంతే, సెట్టింగ్ వేరే ఏం లేదు. వీడియో లెంత్ అయింది కాబట్టి అనే ఇంత వీడియోకి ఈ సెట్టింగ్ కి ఇంత పెద్ద వీడియో తీసిండ్రు మీరు అనుకోవచ్చు మేబీ. సో కొంత ఆడియన్స్ అర్థం కావాలి తెలవాలి కాబట్టి మొత్తం నేను వీడియో చేస్తున్నాను అనమాట గాయస్. సో మొత్తానికి అయితే సెట్టింగ్ అయితే ఇనేబుల్ అయితే అయిపోయింది. సో మొత్తానికి అయితే మనం బ్యాక్ చేద్దాం సింప్లీ. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మొత్తం అయితే అయిపోయింది కదా, ఇక్కడ బ్యాక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైతే అంటే గాయస్ ఇక్కడ సో ఎవరైతే లైవ్ స్ట్రీమ్ మనం చూడాలి అని అనుకుంటారో, ఎందుకోసం లైవ్ చూడాలి అనుకుంటారు వాళ్ళు, సో వాళ్ళకి ఏమైనా పని లేదా అట్లా. సో ఏంటంటే మనం తమిళ ఏం పెట్టినామండి, 1K సబ్స్క్రైబర్స్ 1 day కంప్లీట్ అని మనం తమిళ పెట్టాం. ఆడియన్స్ కు కనిపించేయాలన్నమాట. కనిపించేస్తే ఏమైతే అంటే సో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ 1 day ఎలా అయిపోయినరా అనేది వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటది కదా, సో కసి ఉంటది కదా. సో ఇక్కడ చూసుకుంటే మొత్తానికి అయితే మనం బ్యాక్ చేద్దాం సింపుల్. ఇట్లా బ్యాక్ చేస్తే మొత్తానికి అయితే బ్యాక్ చేద్దాం. సో ఇప్పుడు మనకు లైవ్ స్ట్రీమ్ లో వెళ్ళిపోదాం. లైవ్ స్ట్రీమ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ అండ్ ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఇక్కడ బాక్స్ ఉంది. ఇక్కడ మనకు బాక్స్ చూపిస్తాను. సో ఇక్కడ బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ కి క్లిక్ చేయాలి. ఇలా బాక్స్ క్లిక్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ఏముంది, సో ఈ తమిళని క్లిక్ చేయాలా. తమిళని క్లిక్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గో టు లైవ్ అంటుంది. సింపుల్ ఇంతే మీరు గో టు లైవ్ చేసేసింది అనుకోండి 100% అందరికి వెళ్ళిపోతుంది, ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది. సో ఈజీలీ సో కొంత టైం అయితే స్పెండ్ చేయాలి. సో ఎందుకోసం అంటే లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టినాం కాబట్టి మనం సో ఇక్కడ మనం లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత మనం కొద్దిగా ఆడియన్స్ కు కొద్దిగా చెప్పాలన్నమాట. సో సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇలాంటి వీడియో తీస్తాను అలాంటి వీడియో తీస్తాను కొంచెం మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ ఇట్లా అన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వరకు ఆ లైవ్ అయితే చూడలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 50 సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనం లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాం అనమాట. అంటే లైవ్ స్ట్రీమ్ ఎనేబుల్ అవుతుంది, అప్పటి వరకు ఎనేబుల్ కాదనమాట. సో నాకు 50-100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ వెయిటింగ్ ఉంది, మన ఆడియన్స్ ఎంత వస్తారో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇలా అన్నమాట. సో 1 day 1K సబ్స్క్రైబర్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీలీ. సో ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ నేను చెప్పుకోతున్నా అంటే ఇక్కడ మనకు సబ్స్క్రైబర్ చేసుకునే వరకు లైవ్ స్ట్రీమ్ అయితే సో చూడలేరు, ఇంతే వేరేదేం లేదు. సో మనం సెట్టింగ్ అయితే చేసుకున్నాం కదా, అదే సెట్టింగ్ అనమాట. సింపుల్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో
ఇంతవరకు వీడియో చూసాను అనుకుంటున్నా. వీడియో చూస్తే ఒక లైక్ తెచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో కామెంట్ చేసుకోండి వీడియో ఎలా ఉందో. ఆడియన్స్ మన కామెంట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుంది అంటే కామెంట్స్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే నాకు, సో ఆడియన్స్కి రిప్లై ఇవ్వాలని టైం ఉంటుంది అంటే ఆడియన్స్కి రిప్లై ఇవ్వాలి. కొందరు ఆడియన్స్కు నేను రిప్లై ఇవ్వను, ఎందుకోసం అంటే బాధపడతారు. అన్నయ్య ఎన్నిసార్లు కామెంట్ చేసినా మీరు కామెంట్కి రిప్లై ఇవ్వరు, సో అట్లా కామెంట్ చేస్తారనమాట. సో టైం దొరకదు, మేబీ మీరు ఏమనుకోకండి. సో కామెంట్ అయితే చూస్తాను, బట్ కామెంట్ చూడాలని అనుకోకండి. కామెంట్ చూస్తాను, పక్క కామెంట్ చూస్తాను. సో ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతుందో, నాకు నచ్చిన కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళకి నేను కంప్లీట్లీ రిప్లై ఇస్తాను. బట్ అంటే అందరికి రిప్లై ఇవ్వాలంటే టైం సరిపోదు కదా, సో అట్లా అనేసి. సో ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవేనండి కీప్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.